ముందు టీవీ9 ఇంపాక్ట్ పై బ్రేకింగ్స్ చూద్దాం. బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. విజయవాడ జీజీహెచ్ ఘటనపై మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పేషెంట్ కి ఆపరేషన్ చేసి కాలు తొలగించింది హాస్పిటల్ యాజమాన్యం. ప్రస్తుతం ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా కాలుని పడేయడంతో ఆ కాలుని అక్కడే ఉన్న కుక్కలు పీక్కుతిన్నాయి. ఆసుపత్రి నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని ప్రసారం చేసింది టీవీ9. ఇక ఈ ఘటనపై విస్మయం చెందిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ లోతుగా విచారణ జరపాలని చెప్పి డిఎంఈ డాక్టర్ రాధికారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాళ్లపై శాఖాపరమైన చర్యలకి ఆదేశాలు జారీ చేశారు ఆయన. ఇలాంటివి పునరావృతం కాకుండా ఆసుపత్రుల సూపరింటెండెంట్లను అప్రమత్తం చేయాలని సూచించారు. ఇక ఆసుపత్రిలో కుక్కల సంచారం లేకుండా మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. నిన్న రాత్రి టీవీ9లో ఈ కథనం ప్రసారమైన వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించారు. నిర్లక్ష్యం వహించిన వాళ్లపై సస్పెన్షన్ కి ఆదేశించారు. అయితే ఆ క్రమంలో అసలు వాళ్ళను వదిలేసి ఒక చిరు ఉద్యోగిని బలి చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక్కడ సూపర్వైజింగ్ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీడియో తీసిన వ్యక్తిని విధుల నుంచి తప్పించారు. ఆసుపత్రి పరువు తీశారంటూ అతనిపై రుసరుసలాడారు. కనీసం ఇప్పుడు మంత్రి సత్యకుమార్ ఆదేశంతో అయినా అసలు కారకులను తప్పిస్తారా, చర్యలు తీసుకుంటారా అనేది చూడాలి.